హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా ఇన్విజిబుల్ చైన్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా కొలతలతో కూడా వచ్చేస్తుంది. ఇదైతే ఇంతకుముందు చేసిన ఇన్విజిబుల్ చైన్. సో మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియో కూడా పెట్టాను. సో అలాంటిది మా చెల్లి కావాలంటేనే సో మళ్ళీ నేను చేశాను అనమాట. సరేలే ఈసారి అప్పుడు షార్ట్లో పెట్టాను కదా, ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు ఉంటే లాంగ్ వీడియో పడితే నేర్చుకుంటారని చెప్పి తీసుకున్నాను. సో ఇదైతే నేను మీషోలో బుక్ చేశాను ఇన్విజిబుల్ చైన్. అది చిక్కు పడకుండా అలా పెట్టాను అనమాట. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా అందుకని చెప్పి. అలాగే ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే ఇన్విజిబుల్ చైన్, నెక్స్ట్ హెచ్పి షీట్, బ్యాక్ షీట్, B7000 గ్లూ కుందన్స్, షుగర్ బీడ్స్, లాక్ బీడ్స్, నెక్స్ట్ ఈ పిన్స్ పేరు నాకు తెలియదు. సో అవి వైట్ కలర్ కుందన్స్ రౌండ్ షేప్, అలాగే గ్లూ, ఇన్విజిబుల్ చైన్ అవన్నీ తీసుకున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ముందు హెచ్బి షీట్ మీద B7000 గ్లూ రాసి మధ్యలో వైట్ కుందన్ పెట్టి అటు ఇటు బ్లూ కుందన్ పెట్టి మధ్యలో మళ్ళీ కొంచెం క్రాస్గా పెట్టి మిడిల్లో మళ్ళీ బ్లూ కుందన్ పెట్టాలి. కొంచెం కుందన్ ఏమైందంటే కనిపించట్లేదని చెప్పి మీరైతే పెద్ద కుందన్ తీసుకోండి. నేనైతే సిస్టర్ వాళ్ళకే కాబట్టి పైన మళ్ళీ B7000 గ్లూ వేసి వైట్ కుందన్ పెట్టాను. అంటే 2 times పెట్టాను నేను. సో అలాగా ఎన్ని చేసుకోవాలంటే 3 చేసుకున్నాను నేనైతే. మీ ఇష్టం, మీరు 5 చేసుకోవచ్చు, అది మీ ఒపీనియన్. చూడండి, ఇప్పుడు మనం B7000 గ్లూ పెట్టాం కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే ఆ పిన్ పెట్టాలన్నమాట. లేకపోతే B7000 గ్లూ ఆరిపోద్ది. ఇప్పుడు హెచ్బి షీట్ మీద పెట్టిన తర్వాత ఇది ఆరాలి. మెయిన్ ఆరిన తర్వాత దాన్ని మనం కట్ చేయాలి. ఇక్కడ పిన్స్ నేను కట్ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను అవి చూడండి చూపిస్తున్నాను. కట్ చేసాను. నా దగ్గర కటర్స్ ఉన్నాయి, నేను మీషోలో తీసుకున్నాను. సో అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినట్టున్నా. అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను బెండ్ చేస్తుంది ఎందుకంటే ఉక్కు, అదే మనకి చైన్స్కి తగిలించుకుంటాం కదా రింగ్ టైప్లో, ఉక్కు అంట నేనైతే. సో అది చేస్తున్నాను. ఇక్కడ ఈ కట్టర్తో వంచుతున్నాను అనమాట. నార్మల్గా అయితే నేను వేస్ట్ మెటీరియల్తో చేశాను, కానీ ఇది మళ్ళీ అలా కాలేజీకి కదా బాగా రాకపోతే మళ్ళీ అక్క బాగా పెట్టలేదు అంటారని అలా చేశాను అనమాట. కట్ చేసి నేను ఎక్స్ట్రాగా చేశాను. అలాగే ఇక్కడ మనకి ఇన్విజిబుల్ చైన్లోకి లాక్ బీడ్ వేసి ప్రెస్ గట్టిగా కట్టర్తో నొక్కితే మనకి లాక్ అయిపోద్ది. ఇప్పుడు మనం లైన్గా ఎక్కించాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే షుగర్ బీడ్ చెప్తాను ప్రాసెస్. ఇప్పుడు హెచ్బి షీట్ మీద పెట్టుకుని నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. చాలామంది అంటే ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు, ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. మిషన్ కరెంట్తో వస్తుంది అనుకుంటా. నేనైతే సిజర్తోనే కట్ చేస్తున్నాను. నేనైతే యాక్చువల్గా ఏంటంటే నేను బ్యాంగిల్స్ అవి సేల్ చేద్దాము యూట్యూబ్ ఛానల్లో అని చెప్పి స్టార్ట్ చేశాను. అందుకనే నేను చాలా మెటీరియల్ తీసుకున్నాను. ఒక 1500 మెటీరియల్ అవే తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన తర్వాత నీట్గా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత మనం కుందన్స్ హెచ్బి షీట్ మీద అంటిస్తాను. నాకు తెలిసి ఎవరో అంటించారు. హెచ్బి షీట్ మీద అంటించిన తర్వాత బ్యాక్ షీట్ మీద, కానీ నేను అంటిస్తాను ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని. సో అది కూడా B7000 గ్లూ ఆరిన తర్వాత మనం మళ్ళీ దానికి కూడా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి నీట్గా. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. స్టార్ట్ చేశాను నేను యాక్చువల్గా, అందుకే యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియోస్ కూడా అవే. కానీ ఇప్పుడు పిల్లలతో అవ్వట్లేదు కాబట్టి నేను చేయలేదు. బట్ ఫ్యూచర్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మీరు సపోర్ట్ చేస్తే. సరే కానీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం చూడండి. ఇప్పుడు దానికి నేను అదే రింగ్ కింద తగిలించాలి కదా ఇన్విజిబుల్ చైన్కి, దానికి నేను
ఐ పిన్ ఉంటుంది కదా, ఐ పిన్ని కట్ చేసుకొని నేను ఏం చేశానంటే అసలు దానిపైన ఆ రింగ్ పెట్టేసి వ్యాక్స్ షీట్ అందించాల్సింది. నేను మర్చిపోయా, ఆఖరికి ఇది మర్చిపోతానని అనుకునే మర్చిపోయా. ఐ పిన్ స్టిక్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా అది కూడా కట్ చేసుకున్నాను. వ్యాక్స్ షీట్ అంటిస్తే మనకి మెయిన్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట, అంటే అంత ఊడిపోదు. అర్థమవుతుందా? ఇప్పుడు 3 అలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్కి మనం ఫస్ట్ లాక్ బీడ్ వేయాలి. లాక్ బీడ్ అంటే ఇందాక నేను స్టార్టింగ్లో చూపించాను కదా, కటర్తో ప్రెస్ చేస్తే అలాగా ఉండిపోద్ది, అంటే అటు ఇటు అవ్వకుండా. సో లాక్ బీడ్ వేసిన తర్వాత 2 షుగర్ బీట్స్ అండ్ అలాగే మళ్ళీ మనం ముందుగా రెడీ చేసిన లాకెట్, మళ్ళీ 2 షుగర్ బీట్స్, లాక్ బీడ్, అలాగే 3 స్టెప్స్ వేసుకోవాలా. మనకి అలాగైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది యాక్చువల్గా రింగ్, అంటే మనకు తగిలించుకోవడానికి. అదే పిన్ బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి, ఉక్కు దగ్గర పెట్టుకోవడానికి రింగ్ ఉండాలి కాబట్టి ఉక్కు తగిలించుకోవడానికి రింగ్ జాయిన్ చేశాను. చూడండి, అటు ఇటు కూడా నేను సెట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇది అసలైన టాస్క్ ఇదే. ఎందుకంటే మనకి ఎవరు పట్టుకునే వాళ్ళు ఎవరు లేకపోతే మనం ఓన్గా చేయాలి కాబట్టి కరెక్ట్గా ఈక్వల్గా పెట్టి చేయాలన్నమాట. సో నేను దానికి ఈక్వల్గా ఎందుకు చేస్తున్నానంటే, హాస్టల్ మళ్ళీ వస్తే నీవి రాకెట్స్ దగ్గరకు ఉన్నాయన్నా, దూరంగా ఉన్నాయా, నాకు అది ఇచ్చి అని గొడవ ఆడుకుంటారని నేను ఈక్వల్గా పెట్టి ప్రెస్ చేశాను. సో మనమైతే చూసుకోవాలి, ఎందుకంటే 3 కూడా డిస్టెన్స్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి చూసుకొని పర్ఫెక్ట్గా చూసుకొని ఈ కట్టర్తో ప్రెస్ చేస్తే అయిపోద్ది. చాలా సింపుల్, మీరు కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇవి ఆన్లైన్లో 150 అలా ఉన్నాయి. సో ఉంటాయి, ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా చేసిన ఉక్కుని తగిలిస్తాను. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఆ ఒక్క వీడియో కూడా షార్ట్ వీడియోలో పెట్టాను, ఎవరన్నా చూడకపోతే చూడండి. సింపుల్గా ఇన్విజిబుల్ చైన్ రెడీ అయిపోయింది. సో నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవి షుగర్ బీట్స్. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నా లాక్ బీట్స్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, అవి కొంచెం లావుగా ఉంది, ఎల్లుగా ఉన్నాయి. ఇవి మనం కటర్తో ప్రెస్ చేస్తే నొక్కు అవుతాయి అన్నమాట. సో ఇన్విజిబుల్ చైన్ ఇలా ఉంది, ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను పెట్టుకున్నాను, అది కూడా ఎలా ఉందో, నా నెక్కకి సెట్ అయిందా లేదా అని కూడా చూసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన వీడియోలో ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి నా నెక్కి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి.